వెంటనే భేటీ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, బాబుతోటి ఎర్రబెల్లి అలాగే రేవంత్ రెడ్డి భేటీని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? మొత్తంగా మెట్రో వివాదంపై ప్రధాన ఎజెండాగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఈ మెట్రోకు కేటాయించిన భూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతల మధ్య ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్రావు రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ ని కలిసి పార్టీ మారతారని కూడా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు నాయకులు కొద్దిసేపు క్రితం లేఖకు పిలిపించుకొని వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈ భూముల వ్యవహారంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తా ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు దాన్ని ఖండిస్తా ఉన్నారు. అలాంటి ఏమీ జరగలేదని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మధ్య మధ్య మాట పెరిగింది. ఎడమొహం పొడమొహంగా మారారు. ఈ ఇద్దరి మధ్య అసలు ఎందుకు వివాదం వచ్చింది, దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి, ఈ పార్టీలో ఉన్న నేతల మధ్య సీనియర్ల మధ్య ఇలాంటి వాతావరణం ఏమాత్రం కూడా మంచిది కాదని భావించిన చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా పిలిపించుకొని ఈ వివాదంలో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవడంతో పాటు వీటిని సద్దుమణిగేలా చేయడం కోసమే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్రావు దాంట్లో ఉన్న వాస్తవాలను చంద్రబాబు ముందు ఉంచుతున్నారు. చంద్రబాబు దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని ముందే అధికారుల ద్వారా పెట్టుకుని ఉన్న నేపథ్యంలో ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా, ఎర్రబెల్లి దయాకర్రావుకు రేవంత్ రెడ్డి మీద చర్యలు కుదురుతుందా, ఎర్రబెల్లి చేసే వాదనను రేవంత్ రెడ్డి అంగీకరించి ఆయన టోన్ డౌన్ చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి వాదనకు ఎర్రబెల్లి దయాకర్రావు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందా అనేది ఈ సమావేశం తర్వాత కానీ మనకు తెలిసే అవకాశం లేదు. మమత. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.